బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతానికి ఒక వాగులో ఒక కారు చిక్కుకుపోయింది. అతి కష్టం మీద కారులో ఒక వ్యక్తిని కాపాడారు అక్కడ స్థానికులు. మనం ఆ విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విజువల్లో వాగు పొంగుతున్న సమయంలో ఆ కార్ మారుతి స్విఫ్ట్ కార్ లాగా కనిపిస్తుంది. మారుతి స్విఫ్ట్ కార్ మహా అయితే ఎంత ఉంటుంది? ఒక 1100, ఒక 1300 కేజీలు ఉంటుంది. కానీ మనం ఆ వాగుకు సంబంధించిన ప్రవాహం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వాగుకు సంబంధించిన ప్రవాహం, ఆ ప్రవాహంలో ఆ 1100 కేజెస్ కానీ ఆ 1300 కేజెస్ కానీ ఈజీగా ఫ్లోట్ అయిపోతుంది. ఫ్లాట్గా ఉంటుంది కార్కు సంబంధించిన బాటమ్ కాబట్టి ఒక పడవలాగా ఆ ప్రవాహంలో వెంటనే లిఫ్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు అలాంటి ప్రవాహంలో ఎందుకు వెళ్తారు మనుషులు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలామంది మనం చూసాం, తొందరగా ఇంటికి చేరుకోవాలి, తొందరగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇలా అంత ప్రవాహం కనిపిస్తున్న వాగు అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అంత ఫాస్ట్గా వాటర్ ఫ్లో అవుతుందని తెలిసినా కూడా ఆ కార్ని తీసుకొని ఆ వాటర్ ఫ్లోలోకి మధ్యలోకి వెళ్ళే ప్రయత్నాలు, ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు జనాలు చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక మారుతి స్విఫ్ట్ కారు ఒక వాగులో కొట్టుకుపోతున్న సమయంలో మొత్తానికైతే స్థానికులు గుర్తించారు. కొంతమంది గుర్తించిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని వాళ్ళు అందులో ఉన్న వాళ్ళని కాపాడినట్టు తెలుస్తుంది. ఇది అంబటిపల్లి అసలికుంట అనే ఒక గ్రామానికి సంబంధించిన ఈ గ్రామాలకు మధ్యలో ఒక వాగు ఏదైతుందో అది బాగా హెవీగా ఫ్లో అవుతుంది. ఆ ఫ్లోని తట్టుకోలేక ఆ కారు మాత్రం మొత్తానికైతే అక్కడి నుంచి ఆ వరదలో కొట్టుకుపోయే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి జల దిగ్బంధంలో ఇటు పక్కన మనం చూసుకుంటే అచ్చంపేట అలాగే కర్నూలు ఈ జల దిగ్బంధంలో ప్రస్తుతానికి అచ్చంపేట ఉంది, అలాగే కర్నూలుకి రాకపోకలు బంద్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో రోడ్లు ఒకలాగా నదులను తలపిస్తున్నాయి. అలాంటి విజువల్స్ మనం చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు మొంతా తుఫాన్కి సంబంధించి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. సో మొత్తానికైతే ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రాకు సంబంధించిన 2 రాష్ట్రాల్లో కూడా వాగులు, వంకలు, చెరువులు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. అలాంటి పరిస్థితులు నెలకొనే ప్రస్తుతానికి విజువల్స్ను మనం చూడొచ్చు. మనుషులు కూడా నడవలేరు, చాలా కష్టంగా దాటుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి సిట్యువేషన్ ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా అదే సిట్యువేషన్ ఉంది ప్రస్తుతానికి. సో ఎంత చెప్పినా ప్రజలు కానీ అధికారులు కానీ అలాగే ఇటు మీడియా 2-3 రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉంది ప్రజలందరికీ కూడా, ఎవరు వాగులు వంకలు దాటకండి, ప్రయాణాలు ఉంటే మానుకోండి అని చెప్పేసి చాలా క్లియర్గా ఇటు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అలాగే ఇటు మీడియా కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా అవి పెడచెవిన పెడుతున్నారు. చాలామంది పెడచెవిన పెట్టి మొత్తానికైతే ఫ్లోయింగ్ వాటర్ మధ్యలోకి వెళ్ళి ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మనం నిన్న కూడా చూసాం, ఒక 11 ఏళ్ల బాలుడు కూడా ఒక వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయాడు. సో అలాంటి పరిస్థితే మళ్ళీ ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే ఉన్నట్టు తెలుస్తుంది. మన విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు వాగులు వంకలు ఎలా పొంగి పొర్లుతున్నాయి. కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. అలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. సో దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివాజీ ఉన్నాడు, శివాజీతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది, ఎక్కడ చోటు చేసుకుంది? ఇన్ని హెచ్చరికలు ఇచ్చిన తర్వాత కూడా కార్లు తీసుకొని ఇలా వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేశారు వాళ్ళు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మైతా తుఫాన్ వల్ల రాత్రి 12 గంటల నుంచి అకాల వర్షాలు కురవడం అయితే మొదలైనటువంటి నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో వాగులు వంకలు చెరువులు అన్నీ కూడా ఉధృతికి దారితీసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా నీట మునిగేటువంటి పరిస్థితికి లోనైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అచ్చంపేట నగరంలో ముఖ్యంగా కూడా 9వ వార్డు, 8వ వార్డు, 1వ వార్డు ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అచ్చంపేట నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి లింగాల మండలం అవసలికుంట అంబటిపల్లికి మధ్యలో రాకపోకలైతే నిలిచిపోయినాయి. అవసలికుంట ప్రాంతానికి చెందిన గ్రామానికి చెందినటువంటి గ్రామం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి 300కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబం లోపలికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ అవసలికుంట అంబటిపల్లికి మధ్యలో ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారి అన్ని కూడా వాగులు నిండిపోవడంతో రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. ఉదయం నుంచి కూడా జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి అప్పటికి కూడా గ్రామస్తులందరూ బయటికి రావడంతో ఈ వర్షాలతోటి దారులు దాటి పోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా జిల్లా అధికారులు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని గ్రామాల్లో ఉన్నటువంటి
నీట మునిగినటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అవసరకుంట నుండి అంబడిపల్లి గ్రామానికి వెళ్తున్నటువంటి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా పదే పదే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా అవసరకుంట నుంచి అంబడిపల్లికి ఒక కారు డ్రైవరు అత్యుత్సాహంతో ఆ గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ గ్రామానికి వెళుతున్నటువంటి దారి మధ్యలోనే ఈ కారు ప్రమాదానికి గురి కావడం జరిగింది. వెంటనే వాగు ఉధృతి ఏదైతే అవసలికుంట నుంచి అంబటిపల్లికి వెళ్తున్నటువంటి ఆ వాగు ఏతుందో ఆ వాగు ఉధృతి పెరగడంతో ఆ కారు మధ్యలోనే ఆగిపోవడము, ఆ తర్వాత ఆ కారు ఆగిపోయిన క్షణం నుంచి వాగు ఉధృతి పెరగడంతో కారు వాగు నుంచి కొట్టుకోబడేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి హుటాహుటిన చేరుకొని కారును రక్షించేటువంటి ప్రయత్నం చేసేటప్పటికీ కూడా కారు కొంత దూరం వాగులోనే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నెలకొన్నది. అదేవిధంగా నాగరికంలో జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలకి వెంటనే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పాడపడ్డటువంటి గృహాలు ఏవైతే కుటుంబాలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరాలని చెప్పేసి ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కడావత్ సంతోష్ నాయక్ జిల్లా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర టెంపుల్ నుంచి కూడా పైనుంచి కొండ చర్యలు కూడా విరిగి పడేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కొండ చర్యలు కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో కొండ చర్యలు విడిపడే దేవాలయానికి సంబంధించినటువంటి పాలక మండలి కూడా హెచ్చరికలు జారీ చేశారు. భక్తులందరూ కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ దర్శనానికి రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాలి, కొండ చర్యలు విరిగిపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొని చెప్పేసి జిల్లా అధికారులందరూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కారు ప్రమాదం మీద కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఆ కారు డ్రైవరు అత్యుత్సాహంతో వాగును దాటేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ వాగును దాటే ప్రయత్నంలో వాగులో కారు కొట్టుకుపోవడం ప్రమాదం జరిగింది. ఇప్పటికి కూడా చర్యలు చేపడుతున్నారు. ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసినటువంటి పరిస్థితి కనపడింది. కళ్యాణ్. రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే మనం ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎంత ఉధృతంగా పొంగుతున్న వాగు. అది చాలా ఓవర్ఫ్లో అవుతుంది. హార్డ్లీ ఒక 1100-1300 కేజెస్ ఉంటుంది ఒక మారుతి స్విఫ్ట్ కార్ అనేది. దాని స్టాండర్డ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ కూడా గతంలో చాలా డిస్కషన్, సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ అయింది. ఎన్క్యాప్ రేటింగ్స్లో కూడా తక్కువ రేటింగ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్లో, దాంట్లో స్టాండర్డ్ లేదు అని కూడా చాలామంది చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే అలాంటి మారుతి స్విఫ్ట్ కార్ ఊరికే ఒట్టిగే ఫ్లోట్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి. అంత స్పీడ్లో ఆ వాగు పొంగుతున్న సమయంలో మరి మొత్తానికి ఆ కార్ క్రాస్ చేసి ఒక్కసారి ఇక్కడ ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. చూడండి ఎంత ఉధృతంగా పొంగుతుందో. అది దేనికో తట్టుకొని అక్కడ ల్యాండ్ అయ్యి మొత్తానికైతే అక్కడ ఆగిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి స్టంట్స్ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చాలామంది రీల్స్ చేయడానికి, ఇప్పుడు వరదలు వాగులు పొంగుతున్నాయి కాబట్టి అందరూ రీల్స్ చేయడానికి, వీడియోస్ దిగడానికి, వీటన్నిటికీ వరదలు వాగుల దగ్గరికి లేకపోతే వంకల దగ్గరికి ఇలాంటిది ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ రీల్స్ కానీ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్ షూట్ చేయడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సైక్లోన్ ముంతా ఎఫెక్ట్ ప్రాణాపాయ స్థితులకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. వాటర్ ఎంత డేంజరస్గా ఉంటుంది, ఎంత పవర్ఫుల్ వాటర్, నేచర్ ఎంత పవర్ఫుల్, నేచర్తో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నదానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. సో మొత్తానికైతే మీకు తెలిసిన మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ అసలు వాటర్కి వెళ్లకుండా, వాటర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి వాటర్ ఎంత డేంజరస్ అని అక్కడికి వెళ్లకుండా ఉండడానికి మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు సోషల్ మీడియా స్టంట్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ హెచ్చరికలు ఇచ్చినా కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.